हेड्रा कमिश्नर ए.वी. रंगनाथ ने कुकटपल्ली के नल्ला चेरू तालाब पर जारी तरक्याती कामों का मुआयना किया और ओहदेदारों को हिदायत दी है कि 6 मार्च के बाद वज़ीर आला रेवंत रेड्डी के हाथों इफ्तिताह के लिए तमाम इंतजामात मुकम्मल किए जाएँ। ज़राए ने बताया कि 10 मार्च को इसका इफ्तिताह अमल में आएगा। ओहदेदारों के मुताबिक तालाब की बहाली के मंसूबे के तहत पार्क, सायादार दरख्त, बच्चों के खेल के मुकामात, ओपन जिम और सीवरेज ट्रीटमेंट प्लांट्स STP कायम किए जा रहे हैं ताकि इलाके के अवाम को बेहतर सहूलियात फराहम की जा सके। నల్ల చెరువు కుకట్పల్లి ఇక్కడికి రావడం జరిగింది. హైడ్రా అధికారుల బృందం, ఇంకా ఇతర పోలీస్ అధికారులు, వేరే ఇతర డిపార్ట్మెంట్ అధికారులు కూడా అందరం వచ్చేసి త్వరలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి ఇది ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. లేక్ది ఇది బహుశా 6వ తారీఖు తర్వాత 6 నుంచి 10-12 తారీఖుల మధ్యలో అది మనకి వస్తుంది. CMO నుంచి కన్ఫర్మేషన్ ఏ రోజు అనేది. సో దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ గురించి మేము ఇక్కడ రివ్యూ చేయడానికి వచ్చాము. బట్ ఏదేమైనా కానీ ఒక వారం రోజుల్లో ఇక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఈ చెరువు మీకు తెలుసు, ఒకప్పుడు ఇక్కడంతా కూడా మురికి కూపంగా ఉండి మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ డంపింగ్ గ్రౌండ్గా ఉన్నటువంటి చెరువు ఇప్పుడు ఒక అద్భుతమైన చెరువుగా తయారైంది. దాదాపు 30 ఎకరాల పైన ఈ చెరువు విస్తీర్ణం ఉన్నది మనకి. అండ్ సెప్టెంబర్ 2024లో అప్పుడు హైడ్రా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ తీసినప్పుడు పెద్ద ఎత్తున కూడా దీనికి వ్యతిరేకత అనేది మనం చూసాము అప్పుడు. బట్ ఇప్పుడు అదే చెరువు అంటే ఇప్పుడు దాన్ని పునరుద్ధరణ చేసి మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి HMDA ఫండ్స్ ద్వారా దీన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఈ చుట్టుపక్కల ఇంకా ఇనాగరేషన్ కాకముందే ఈ చుట్టుపక్కల దాదాపు 5-6 కిలోమీటర్ల నుంచి పబ్లిక్ వచ్చి దీనికి వాకింగ్లు కానీ పిల్లలు ఆడుకోవడానికి, మహిళలు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చేస్తున్నారు. ఈ చెరువు ఇది మొత్తం దాదాపు ఒక ఫుల్ షెడ్ వచ్చింది. ఇంకా చిన్న ఫైనల్గా కొన్ని బ్యూటిఫికేషన్ సంబంధించిన ఇంకా మిగిలి ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాము. బట్ ఏదేమైనా కానీ దీనికి అందరూ స్టేక్ హోల్డర్స్ అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఇదంతా మిడిల్ క్లాస్ లొకాలిటీ కుకట్పల్లి ప్రిడామినెంట్గా. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కనుక మిడిల్ ఏజ్డ్ పీపుల్ వీళ్ళంతా కూడా దీన్ని వాకింగ్కి, హెల్త్ గురించి వాడుకోవటం జరుగుతుంది. చిన్నపిల్లలు చాలామంది వచ్చి ఆడుకుంటున్నారు. వేళ్లలో ఈ మధ్య చూస్తున్నాం జనాలు ఇక్కడ రావటం. మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఈవినింగ్ టైం స్పెండ్ చేయటం. ఇదంతా కూడా మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా మీకు బాగా రీఛార్జ్ అవుతుంది. ఫ్లడ్డింగ్ ఇష్యూస్ కూడా ఈ చుట్టుపక్కల ఇంతకుముందు ఉండే ఫ్లడ్డింగ్ ఇష్యూస్ అంతా కూడా ఇక్కడ అడ్రస్ అవుతాయి. ఎందుకంటే వాటర్ అంతా ఇన్లెట్స్ అన్ని కూడా రిస్టోర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి విధంగా కూడా దాన్ని చెరువును అలా ప్లాన్ చేశాం. ఏదేమైనా కానీ STPs కూడా మేము వాటర్ బోర్డు MD గారితో వాళ్ళ అధికారులతో కూడా డిస్కస్ చేస్తున్నాము. చిన్న STP కూడా ఒకటి పెడితే కనుక ట్రీట్ చేసి చేయడం అనేది ఎక్కడికక్కడ చెరువుల దగ్గర STPలు పెట్టాలనేది కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు కానీ చట్టాలు కూడా చెప్తున్నాయి. సో మనం ఇక్కడ ఉండటం వలన దానివల్ల మనకి ఏంటంటే ట్రీట్ అయిన వాటర్ అంటే అంతా మనం అన్ట్రీటెడ్ వాటర్ అంతా తీసుకెళ్లి మూసిలో వదులుతున్నాము. సో అక్కడ లోడ్ అనేది విపరీతంగా పెరగడంతో మనకి అక్కడ ఇబ్బంది అవుతుంది. సో ఎక్కడికక్కడ మనం ఈ మురుగు నీరుని శుద్ధి చేయడానికి STPలు పెట్టారు. ఈ చెరువుల్లోకి మనం ఇంతకుముందంతా కూడా శుద్ధి చేయకుండా దీన్ని చెరువులో వదలటంతో కూడా మనకి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే ట్రీట్ చేసిన వాటర్ని దీంట్లో వదిలితే కనుక గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా నిత్యం జరుగుతూ ఉంటుంది, ప్లస్ వాటర్ ఉంటుంది, ప్లస్ పొల్యూషన్ అయినటువంటి వాటర్ని ట్రీట్ చేసిన తర్వాత దీనికి వదలటానికి చెరువుల్లో ప్లస్ పొల్యూషన్ ఇష్యూస్ కూడా అడ్రస్ చేసినట్టు. సార్ ఇదే తరహాలో మళ్ళీ కుకట్పల్లిలో ఇంకా ఏ చెరువు అందుబాటులో ఉన్నాయండి? ఇంకా చాలా టేకప్ చేశాము. ఇప్పుడు IDL మనం ఇక్కడ చెరువు ఉన్నది, అది కూడా టేకప్ చేశాము. అంబేర్ చెరువు కూడా త్వరలో టేకప్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ మనకి చందానగర్ ఈ ప్రాంతం అంతా కూడా చాలా చెరువులు టేకప్ చేస్తున్నాము. త్వరలో గంగారం చెరువు అని ఉన్నది, అది కూడా టేకప్ చేస్తున్నాము. ఈర్ల చెరువు అని ఒకటి ఉన్నది, అది కూడా చేసి ఎర్రకుంట ఇట్లా రకరకాల అంటే ఇక్కడ దాదాపు 5-6 చెరువులు ఈ కుకట్పల్లి, ఈ చుట్టుపక్కల శేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో నెక్స్ట్ 1 yearలో మోర్ దెన్ 6-7 లేక్స్ రిస్టోర్ అవుతాయి. ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు 6 చెరువులు హైడ్రా ఫస్ట్ ఫేజ్లో చేస్తున్నాయి కాకుండా ఇంకా 14 చెరువులకి శాంక్షన్ కూడా ఇచ్చారు. అది కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక పెద్ద చెరువులు ఇంకొక 4-5 చెరువులు కూడా అది కూడా ప్రపోజల్స్ పెట్టాము. అంటే అంబేర్ చెరువు, ఇట్లా అమీన్పూర్ చెరువు, ఇట్లా వాటికి కూడా అది సరూర్ నగర్ చెరువు, అవి కూడా త్వరలో శాంక్షన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏదేమైనా కానీ ఒక 1-1.5 yearలో మీరు చూస్తారు ఇక్కడ దాదాపు హైదరాబాద్ సిటీలో మోర్ దెన్ 24-25 చెరువులు హైడ్రా డెవలప్ చేసింది లేక్స్ కాబట్టి.